కూలీ వర్సెస్ వార్ 2 మరి అడ్వాన్స్ బుకింగ్స్లో ఏ సినిమా తోపు అంటూ చాలా మంది కూడా సోషల్ మీడియాలో పోటీగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వార్ 2 ఒకవైపు, కూలీ ఒకవైపు. వార్ 2 చూస్తే ఆల్రెడీ పార్ట్ 1 మనం చూసాం కాబట్టి వార్ 2 మీద పార్ట్ 2 కాబట్టి ఖచ్చితంగా ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మరోవైపు కూలీ సినిమా ఇటు సెకండ్ పార్ట్ అయినప్పటికీ వార్ 2, బట్ దీనికన్నా కూలీ సినిమాకే ఎక్కువగా బజ్ కనిపిస్తుంది. జనాల్లో అయినా, సోషల్ మీడియాలో అయినా, అదేవిధంగా అడ్వాన్స్ బుకింగ్స్లో అయినా. అండ్ కూలీ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్లో ఇప్పటి వరకు 75 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అంటే మరి రజనీకాంత్ గారి సత్తా ఏంటి, ఆ సినిమాకు ఉన్నటువంటి ఆ సత్తా ఏంటో మనము తెలుసుకోవచ్చు. ఇక్కడ వార్ 2కి మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్ కొంచెం లేట్గా ఓపెనింగ్ చేయడం వల్ల ఇప్పటి వరకు 20 కోట్ల గ్రాస్ మాత్రమే రావడం జరిగింది. ఈ ప్రకారం చూసుకున్నా అదేవిధంగా సోషల్ మీడియాలో చాలామంది ఎక్కువగా కూలీ కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ఎక్కువగా హైప్ సాధిస్తుంది, ఏ సినిమా హిట్ కొడుతుంది అంటే కూడా ఎక్కువ మటుకు ఒక 100లో 80-60% వరకు కూడా కూలీ సినిమాకే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూలీ సినిమాలో ఎక్కువగా స్టార్ కాస్టింగ్ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అది కూడా మన టాలీవుడ్ నుంచి కింగ్ నాగార్జున గారు ఫర్ ది ఫస్ట్ టైం ఒక లాంగ్ లెంత్ నెగిటివ్ రోల్లో ఈ సినిమాలో కనిపిస్తున్నాడు కాబట్టి ఆ దాని పరంగా కూడా ఎక్కువగా బజ్ ఏర్పడింది. అండ్ దాంతోపాటు అమీర్ ఖాన్ గారు ఒక గెస్ట్ అపియరెన్స్ కావచ్చు, ఉపేంద్ర గారు కీలకమైన పాత్ర కావచ్చు, రజనీకాంత్ గారు హీరో, అదేవిధంగా అంటే ఇట్లా ఇంతమంది పెద్ద స్టార్ కాస్టింగ్ ఉన్నారు. లైన్ కూడా చాలా అద్భుతంగా చూపిస్తున్నారు. అండ్ దానికి తోడు సెన్సార్ బోర్డు నుంచి కూడా ఏ సర్టిఫికేట్ వచ్చింది కాబట్టి దాని పరంగా కూడా ఇంకా ఎక్కువగా అంచనాలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ వార్ 2లో చూసుకుంటే హృతిక్ రోషన్ గారు, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారు, వీళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ సీన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పేసి ఒక టాక్ అయితే వినిపించింది. ఏదేమైనప్పటికీ ఒకవైపు ఏమో బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్, మరి ఆయన పాన్ ఇండియా రేంజ్లో ఎంత మంచి హీరోని మనందరికీ తెలిసిందే. ఇటు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా పాన్ ఇండియా రేంజ్లో మంచి మొన్న మనకు త్రిబుల్ ఆర్ తోని మంచి గ్లోబల్ లెవెల్లో కూడా మంచి స్టార్డమ్ అనేది సంపాదించుకున్నారు. ఒకవైపు ఏమో స్టార్ హీరోలు ఇద్దరూ కలిసి ఒక అద్భుతమైనటువంటి వార్ సినిమాని క్రియేట్ చేస్తున్నారు. ఆ సినిమాతోని ఆగస్టు 14కి వస్తున్నారు. ఇంకోవైపు కూలీ సినిమాతోని పెద్ద స్టార్ కాస్టింగ్ అందరూ కూడా అదే రోజు ఆగస్టు 14కి వస్తున్నారు. సో ఖచ్చితంగా అడ్వాన్స్ బుకింగ్స్లో మాత్రం కూలీ సినిమా సత్తా చాటుతుంది. ఇప్పటి వరకు 75 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే వార్ 2 మాత్రం 20 కోట్ల గ్రాస్ వసూలు దగ్గరనే ఆగిపోయింది. మరి చూద్దాం, ఒకవేళ ఆగస్టు 14కి ఎక్కువ బడ్జెట్ వచ్చినటువంటి ఆ సినిమా నెగ్గుతుందా, లేకపోతే ఈ సినిమా సైలెంట్గా వచ్చి ఈ సినిమా నెగ్గుతుందా? ఏదేమైనప్పటికీ సినిమా ప్రేమికులుగా రెండు సినిమాలు కూడా బ్రతకాలి, ప్రతి ఒక్క సినిమా కూడా హిట్ కావాలని కోరుకుంటామని చెప్పేసి సినిమా ప్రేమికులు చెప్తున్నారు. చూద్దాం మరి జనాలు ఏ సినిమాకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు ఏంటి అని.